నమస్తే అండి. ప్రశ్న రావణ గారి గురించి ఈ మధ్య కాలంలో అంటే గత 2, 3 రోజులు బట్టి కొంతమంది మేధావులు, అలాగే ప్రశ్న రావణ్ తరపున వాదించిన జాడా శ్రవణ్ కుమార్ కావచ్చు, లేదంటే వైసీపీ నాయకులు కావచ్చు. ఈ మధ్య కాలంలో మాట్లాడకపోవడం గల కారణం ఏంటనుకుంటున్నారు? జాడా శ్రవణ్ కుమార్ అయితే ఒక రీజన్ చెప్పుకొచ్చాడు. సింపుల్‌గా ఆయనకి గమన అని చెప్పేసని రావణ్ టీమ్‌లో ఒక వ్యక్తి, ఒక అమ్మాయి కో యాంకర్. ఆమెను సాకుగా చూపించాడు. నేను వాదిస్తుండగా గమన అనే అమ్మాయి జగన్మోహన్ రెడ్డిని కలిసింది. వైఎస్ఆర్సీపీ పార్టీని లీగల్ సహాయం కోరింది. అది నాకు నచ్చలేదు. వాళ్ళదొక పార్టీ, మాదొక పార్టీ కాబట్టి నేను తప్పుకున్నాను. ఇక నేను వాదించనని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. వాస్తవానికి వాస్తవం అది కాదు. అసలు వాస్తవం ఏంటంటే వాడి వీడియో ఒక 4 నిమిషాలు 32 సెకండ్ల వీడియో బయటకు వచ్చింది. దారుణం, అత్యంత దారుణం. ఒంటి మీద నూలు పోగు లేకుండా వాడు చేసిన ఆ కార్యక్రమం మనకి నోటితో చెప్పలేం. అత్యంత చండాలం అది. ఆ చండాలం గురించి మనం ఇక్కడ వర్ణించనమాట. దారుణం అంటే దారుణం అది. ఆ వీడియో బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో ఎక్కడ తిరగట్లేదు. ఎందుకంటే మనకి ఫేస్బుక్కి కొన్ని రూల్స్ ఉంటాయి, యూట్యూబ్కి కొన్ని రూల్స్ ఉంటాయి, మెటా అలాంటి వాటిని రెస్ట్రిక్షన్లో పెడుతుంది. సో అది ఎక్కడ సోషల్ మీడియాలో తిరగట్లేదు, కానీ బయట వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా తిరుగుతుంది ఆ వీడియో. 4 నిమిషాల 32 సెకండ్లు. మొదట్లో స్టార్టింగ్లో ఒక వీడియో అవుతుంది చూసావా, ముద్దు పెట్టుకుంటున్నట్టు, దాన్ని వాళ్ళ ఆవిడ కూడా ఖండించింది అది ఏ వీడియో అని చెప్పేసి. దాని కంటిన్యూషన్ 4 నిమిషాల 32 సెకండ్లు. అత్యంత జుగుప్సాకరం అన్నమాట. దరిద్రం అంటే దరిద్రం, అస్సలు చూడలేం మనం అయితే. పైగా ఈడు చేసే చిత్ర విన్యాసాలు అని చూస్తుంటే వాంతి వచ్చింది. అంత దారుణంగా ఉంది ఆ వీడియో. ఆ వీడియో బహుశా వాళ్ళ మిస్సెస్ కూడా చూసే ఉంటుంది. అందుకే పాపం ఆవిడ కూడా మాట్లాడట్లేదు. వీళ్ళందరూ సైలెంట్ అయిపోవడానికి గల కారణం ఏంటంటే ఆ వీడియోని. ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఈ దరిద్రం మనకి ఎందుకు రా బాబు అని చెప్పేసి అందరూ ఎక్కడికో అక్కడే సైలెంట్ అయిపోయారు. ఆ నుసుగురికి రెచ్చగొట్టి ఆ జీవితం జైలుపాలు చేసేసారు. ఇది అసలు విషయం.